హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పల్లవి ప్రశాంత్ గారు. అండ్ ఈ పల్లవి ప్రశాంత్ గారు ఏదైతే మనకి రైతు బిడ్డ అనే ఒక ట్యాగ్ లైన్తో తను బిగ్ బాస్ దాకా వెళ్ళడం జరిగింది. అండ్ బిగ్ బాస్ నుంచి విన్నర్గా బయటకు రావడం జరిగింది. అండ్ బయటకు వచ్చిన తర్వాత తను జైలుకి కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ జర్నీ ఏదైతే ఉందో ఈ జర్నీ త్రూ మనం చాలా లెసన్స్ అయితే నేర్చుకోవచ్చు. ఒక ఆడియన్గా మనం తనని చూసి ఏం నేర్చుకోవచ్చు ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా నా వ్యూని అయితే నేను మీకు ఇస్తాను. అండ్ అలానే మీ వ్యూ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. నెంబర్ 1, పల్లవి ప్రశాంత్ గురించి కంప్లీట్గా వీడియో చూసే అంత టైం లేని వాళ్ళ గురించి ఫస్ట్ ఒక పాయింట్లో చెప్తాను. సో పల్లవి ప్రశాంత్ ఈజ్ ఎన్ అచీవర్. సో తనని ట్రోల్ చేసినా, తనని నెగిటివ్గా కామెంట్ చేసినా, తనకు పాజిటివ్గా కామెంట్ చేసినా, ఏది ఏమైనప్పటికీ కూడా తను ఒక అచీవర్. తను అనుకున్నది సాధించగలిగారు అండ్ సాధించిన దాన్ని తను ఎంజాయ్ చేయగలిగారు. అండ్ ఎంజాయ్ చేసిన ఆ సమయం ఏదైతే ఉందో మరీ కొద్ది సమయం అనే చెప్పొచ్చు, మళ్ళీ తను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో ఎవరైతే మీరు పల్లవి ప్రశాంత్ని పొగుడుతున్నారా తిడుతున్నారా అనే ఒక ఆలోచన ఎవరికైతే ఉందో వాళ్ళకి నా సైడ్ నుంచి నేను ఒకటే చెప్తాను, హీ ఈజ్ అన్ అచీవర్. తనను చూసి మన లైఫ్లో చాలా వరకు ఇన్స్పిరేషన్గా అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ టాపిక్లో కానీ వెళ్ళిపోతే, సో తన లైఫ్ని కానీ మనం చూసుకున్నట్లయితే, సో తను ఏం చేశారు ఏంటి అనేది మనం తెలుసుకున్నట్లయితే, చాలామంది ప్రజలు మన ఇండియాలో చెప్తున్న లాజిక్తో కాకుండా ఎమోషన్తో ఎక్కువగా ఆలోచిస్తారు. అందుకనే ఒక డైలాగ్ కూడా మనకుంది, ఇదంతా ఎందుకు నమ్మాలి? మీరేంటి సార్ లాజిక్ ఎవరు నమ్మరు, అందరికీ మ్యాజిక్లే కావాలి. అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. ఎగ్జాక్ట్గా ఈ విషయాన్నే గమనించిన పల్లవి ప్రశాంత్ గారు ముందు మనకి టిక్టాక్లో వీడియోస్ చేశారు. అండ్ ఆ వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు ఇక్కడ రోల్ చేస్తాను, జస్ట్ ఒకసారి వాచ్ చేయండి. ఓకే, అండ్ వాచ్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఓకే, తిను నేమ్ అండ్ ఫేమ్ కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఎంచుకుంటారు. అగ్గిపెట్టి మచ, బంజారా హిల్స్ ప్రశాంత్, ఉప్పల్ బాలు గారు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క వేని ఎంచుకోవడం జరిగింది. వాళ్ళు చేస్తున్నది క్రింజ్ అనే విషయం వాళ్ళకి తెలుసు, కానీ దాన్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రజలు ఉన్నంత వరకు కూడా వాళ్ళు అలా చేయడంలో తప్పేం లేదు. సో ఆర్జీవి గారు క్లియర్గా చెప్పారు, ఇన్ కేస్ మీరు జిఎస్టీ లాంటి మూవీస్ చూస్తే నేను జిఎస్టీ లాంటి మూవీసే తీస్తాను అని చెప్పేసి. ఇక్కడ ప్రజల డిమాండ్ అండ్ సప్లైని చూసుకొనే ఏ బిజినెస్ అయినా రన్ అవుతుంది. అలానే ఇక్కడ సోషల్ మీడియాలో దేన్ని ఎక్కువగా ప్రజలు ఆదరిస్తున్నారు అనేది చూసి పల్లవి ప్రశాంత్ గారు ఫస్ట్ దాంట్లోకి వెళ్ళడం జరిగింది. అండ్ ఆ క్రింజ్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఆల్రెడీ అక్కడ క్రింజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని చెప్పి తిను యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి రావడం జరిగింది. ఈసారి వచ్చేటప్పుడు తను ఒక యూనిక్ ఐడియాతో వచ్చారు. అన్నా నేను మళ్ళొచ్చిన అన్నా, ఈ పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్లో ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్న. ఒక రైతు బిడ్డగా నలుగురు కడుపు నింపుడే తెలుసా అన్న, నలుగురు కడుపు కొట్టుడు ఈ రైతు బిడ్డకు తెలియదు అన్న. గుండెల్ని పిండేసే ఎమోషన్ని పండించాలి అనుకున్నారు. ఓకే, అలానే గుండెల్ని పిండేసే ఎమోషన్ అయితే పండించడం జరిగింది. బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ వేయడం జరిగింది. రైతు కష్టాల గురించి చెప్పడం జరిగింది. అది ఆర్టిఫిషియల్గానా లేదా న్యాచురల్గానా అనేది కంప్లీట్గా చూసే లాజిక్గా ఆలోచించే ప్రజలకు అది అర్థమవుతుంది. ఓకే, ఎమోషనల్గా ఆలోచించే ప్రజలకు అది ఏమీ అర్థం కాదు. ఓకే, అందుకని ఇక్కడ లాజిక్గా ఆలోచించే మీలాంటి మేధావుల కోసం వీడియో చేస్తున్నానే తప్ప ఇక్కడ ఎమోషన్స్తో రెచ్చగొట్టే, ఎమోషన్స్తో ఫూల్ అయ్యే ఎమోషనల్ ఫూల్స్ గురించి నేను వీడియో చేయటం లేదు. ఇక్కడ పల్లవి ప్రశాంత్ గారు ఈ ఎమోషన్ని బాగా ట్రిగ్గర్ చేయడం జరిగింది. ఇక్కడ తను పండించాలి అనుకున్న ఎమోషన్ని డెఫినెట్గా చాలా బాగా పండించడం జరిగింది. ఎవరికి అనుమానం రాకుండా పండించడం జరిగింది. యూట్యూబ్లో వీడియోస్ చేయకముందు తను ఒక టిక్టాక్లో వీడియోస్ చేయడం జరిగింది. దాని గురించి ప్రజలు పట్టించుకోలేదు. అండ్ తను ఏంటి అనేది కూడా పట్టించుకోలేదు. ఇక్కడ తిను ఆలోచించింది, ఇతను చెప్పేది ఏంటి అంటే, నేను రైతు బిడ్డని నాకు సపోర్ట్ చేయండి, రైతు బిడ్డ బిగ్ బాస్లోకి వెళ్ళకూడదా, రైతు బిడ్డ సీఎం అవ్వకూడదా అనే ఒక ఎమోషన్ని తను బాగా ట్రిగ్గర్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు లాజిక్గా ఆలోచిస్తే, రైతు బిడ్డవా, ఓకే రైతులకు ఏం చేసావు, సో ఓకే రైతులకి ఇది చేసావు కాబట్టి మేము మీకు సపోర్ట్ చేస్తాం అని అంటారా? లేదు, తను రైతు బిడ్డ కాబట్టి సపోర్ట్ చేశారు. అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటారండి. మనం బయట సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగేటప్పుడు జస్ట్ పిల్లల్ని ఎత్తుకొని వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటారు. దానికి ఏం లాజిక్ లేదు. మీకు ఎమోషన్ ఉంది అంటే వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక ఎమోషన్ వచ్చింది, మీరు ఇస్తారు. అలాగే ఇయర్ బడ్స్ పట్టుకొని ఇంకొక వ్యక్తి వస్తారు. తినేం చేస్తారంటే 5 రూపీస్ ఇయర్ బడ్స్ని 10 రూపీస్కి అమ్ముతారు. మీరు దాన్ని తీసుకుంటారు. వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అంటే, అట్లీస్ట్ తన ఒక ప్రోడక్ట్ని సేల్ చేసి తను పని చేసినందుకు మీ దగ్గర నుంచి ప్రతిఫలం ఆలోచిస్తున్నాడు కాబట్టి తినను మనం బెచ్చగాడిగా కన్సిడర్ చేయకూడదు. తిన ఒక మినీ బిజినెస్ మ్యాన్. మరి చంకలో చిన్న పిల్లల్ని పాలేం పట్టకున్న ఎండలో ఏడిపిస్తూ ఉంటారు. కేవలంగా దేనికోసం? మన ఎమోషన్ని పిండడం కోసం. వాళ్ళెవరు అంటే బిచ్చగాళ్ళు. ఓకే, సో వాళ్ళకి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహాయం చేయకూడదు. ఒకవేళ సహాయం చేస్తే మన పిల్లలు కిడ్నాప్ అవుతూ ఉంటారు.
ఓకే, ఇలాంటివి ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటాయి. సిగ్నల్స్ పాయింట్స్ పెంచే కొద్దీ వీళ్ళు పెరుగుతూనే ఉంటారు. ఇక్కడ దీన్ని ఎక్కువగా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ పొంచి పోషిస్తుంది మనం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. మరి ఇక్కడ పల్లవి ప్రశాంత్ గారు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అనేది అర్థం చేసుకోండి. వాళ్ళతో కంపేర్ చేయమని నేను చెప్పటం లేదు. వీళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు? రైతుల కోసం ఏమైనా చేశారా? రైతుల కోసం తను ఏమైనా కష్టపడ్డా? సింపుల్గా చెప్పాలి అంటే తను రైతు బిడ్డ, మనం సపోర్ట్ చేసేసేయాలి. నేను ఒక లారీ డ్రైవర్ కొడుకుని, డ్రైవర్ బిడ్డ, నన్ను సపోర్ట్ చేసేసేయాలి. రేపు ఇంకొకరు వస్తారు, వాళ్ళు ఏం చెప్తారు అంటే నేను కూలీ బిడ్డ. సో ఇక్కడ వీళ్ళు బిడ్డలే, అందరికీ ప్రతి ఒక్కరు వాళ్ళ ఫాదర్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, ఒకరు ఆటో డ్రైవర్ నడుపుకుంటూ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళకి మనం సపోర్ట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? తను ఏం చేశాడు ఇనీషియల్గా అది చెప్పాలి, దాన్ని చూసి మనం సపోర్ట్ చేయాలి. కానీ మనం అదేం పట్టించుకోలే. సింపుల్గా తిను రైతు బిడ్డ, తిని బిగ్ బాస్లోకి పంపించాలి అని తను ఆశపడుతున్నాడు, మనం పంపించేసేయాలి. అలానే పంపించడం జరిగింది. అండ్ తనైతే మాత్రం ప్రజలందరినీ కూడా ట్రిగ్గర్ చేసి చక్కగా బిగ్ బాస్ని అయితే క్రాక్ చేయడం జరిగింది. ఓకే, లేకపోతే తను బిగ్ బాస్లోకి వెళ్ళటం అనేది ఇంపాసిబుల్. అందుకే పల్లవి ప్రశాంత్ను ఒక ఇన్స్పిరేషన్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడున్న మీ అందరికంటే ఇతనే తెలివైన. ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా? చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే, ఇతను తెలివైనడు కదంటారా? ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. కరెక్ట్. మనం తన్ని నెగిటివ్గా కామెంట్ చేయాల్సినంత అవసరం అయితే ఏమీ లేదు. నెగిటివ్ కామెంటేటర్స్కి చెప్తున్నా. ఫైనల్గా తిను బిగ్ బాస్ హౌస్లోకి కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ ఎంటర్ అయిన తర్వాత ఒక 4 వీక్స్ కూడా తిను సేమ్ ఏం చేశారు, అదే ఎమోషన్ని పండించాలి అనుకున్నారు. ఎమోషన్ని ఎలా పండించారో మీకు తెలుసు. కెమెరాకి గోరుముద్దలు తినిపించడం, తన బాధల్ని కెమెరాతో చెప్పడం, తన కష్టాలు ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయడం. సో దానివల్ల ప్రజల నుంచి సింపతి కూడగట్టుకోవటం, ఇలాంటి ఎన్నో చేసినప్పటికీ 4 వీక్స్ తర్వాత తను ఎప్పుడైతే సక్సెస్ అయ్యారో, 4 వీక్స్ తర్వాత తను ఇంకా ఇంట్లో ఉండగలుగుతున్నాను అంటే తనకు ఒక ఐడియా వచ్చింది. సింపుల్గా ఓకే, నాకు సపోర్ట్ అయితే చేస్తున్నారు ప్రజలు అని చెప్పి తను ఆడడం మొదలైంది. తను బిగ్ బాస్లో ఇక సీరియస్గా గేమ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంటర్ అయిన ప్రతి గేమ్ని తను వీలైనంత వరకు కూడా తను రాక్ చేయడం జరిగింది. డెఫినెట్గా అదే ప్రజలకి నచ్చింది. అందుకనే ప్రజలు తనకు అంతగా సపోర్ట్ చేశారు. ఈవెన్ లైక్ సెలబ్రిటీస్ ఉన్నప్పటికీ కూడా సెలబ్రిటీస్ని మించి ఫ్యాన్ ఫాలోయింగ్ తిని కూడగట్టుకొని తిని విన్ అవ్వడం జరిగింది అంటే ఆలోచించండి తను ఎంత బాగా ఆడి ఉంటాడో. సో దీంట్లో మనం నెగిటివ్గా చూడాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ లాస్ట్ మూమెంట్లో కూడా తను ఏ రకంగా ట్రిగ్గర్ చేశారు, నాకు వచ్చిన మనీని నేను రైతులకి ఇచ్చేస్తాను, రైతులు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి నేను ఈ మనీని యూజ్ చేస్తానని చెప్పడం జరిగింది. అలా తిని పంచుతారా లేదా అనేది తర్వాత వేచి ఉండి చూడాలి కదా. కానీ ఈలోగే తను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే ఒక అతను డైరెక్ట్గా తీసుకొచ్చి, జర్నలిస్ట్ కాదు ఇతను, పరిగణించవచ్చు. ఎవరైతే కొంచెం లో ప్రొఫైల్ ఉంటారో, ఎవరైతే కొంచెం ఈజీగా వాళ్ళని మ్యానిపులేట్ చేసి వాళ్ళని ట్రిగ్గర్ చేసి వాళ్ళతో ఆడుకోవాలనుకుంటారో వాళ్ళందరినీ కూడా మనం పరిగణించవచ్చు. ఓకే, ఇలాంటి ఒక జర్నలిస్ట్ వచ్చి ఏం పెట్టాడు, సార్ 14 ఊర్లు సార్ పక్కన మునిగిపోతున్నాయి సార్, అప్పులు ఊబులో మునిగిపోతున్నాయి సార్, మీకు వచ్చిన అమౌంట్ ఇచ్చేసి మీరు ఇంటికి వెళ్ళి ఇసుక అమ్ముకోండి సార్ అన్నట్టుగా వచ్చి అలా తిని వెళ్ళి మైక్ పెట్టేసి తను అడగడం జరిగింది. తను అప్పుడు ఏమన్నాడు, సో సీఎం గురించి దీని గురించి మాట్లాడడం జరిగింది. నాకు సీఎం పోస్ట్ ఇస్తే నేను న్యాయం చేస్తా అని చెప్పారు. అంతే కదా, 14 ఊర్లకి తినకు వచ్చిన అమౌంట్ని పంచితే మనిషికి ఎంత వస్తుంది చెప్పండి. అతను బయటకు వచ్చాడు, ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నాడు. సో చూసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తనకు 1 month 2 months టైం అయిన తర్వాత ఆ రోజు అలా అన్నారు కదా సార్, ఈ రోజు ఎంతవరకు మీరు ఖర్చు పెట్టారు సార్ అని అడిగితే ఒక అర్థం ఉంది. కానీ ఇలాంటి ఈ న్యూస్ ఛానల్స్ని సపోర్ట్ చేస్తున్నది మనం కాబట్టి తప్పు మంది. వాళ్ళు అలాంటి క్రింజ్నే ఎంకరేజ్ చేస్తారు, మనకి మంచి న్యూస్ అనేది ఇవ్వరు, న్యూసెన్స్ మాత్రమే ఇస్తారు. ఎందుకంటే న్యూసెన్స్నే కదా మనం ఎంకరేజ్ చేసేది. అదే న్యూస్ యాంకర్ ఎవడైతే ఉన్నాడో వాడెళ్ళి సేమ్ ఇదే రైతుల గురించి ఒక డాక్యుమెంటరీ తీసి సీఎంకో లేకపోతే ఆ ఏరియా కౌన్సిలర్కో, ఆ ఏరియా ఎమ్మెల్యేకో, ఎంపీకో ఎవరికో ఇవ్వచ్చు కదా. ఇవ్వడు. వీడికి కావాల్సింది ఏంటంటే ఎవరైతే బలహీనంగా కనబడతారో వాళ్ళని వెళ్ళి వీళ్ళకున్న మీడియా పవర్తో తొక్కేద్దాం, వాళ్ళని కాంట్రవర్షియల్లోకి లాగేద్దాం, దాన్ని క్యాష్ చేసుకుందాం అనుకునే ఒక పరాణుజీవులు. అర్థమవుతుందా? వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయకండి. వీళ్ళు సమాజానికి చాలా చీడపురుగులు లాంటి వాళ్ళు. వీళ్ళు ఎందుకన్నానంటే, ఒక సీఎం నేను కానీ దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే గొడ్డలతో తలనరుక్కుంటా అన్న ఒక సీఎం దగ్గరికి వెళ్ళి ఏ రోజు ఈ క్వశ్చన్ అడగలేదు. కానీ మా పార్టీ అధికారంలోకి రాకపోతే 7 o'clock బ్లేడ్తో గొంతు కోసుకుంటానన్న బండ్లన్న దగ్గరికి వెళ్ళి వీళ్ళు బ్లేడ్ పట్టుకొని వెళ్ళారు. అంటే ఎంత దీనిగా ఎంతకి దిగజారిపోయారో ఆలోచించారు మీరు. అంటే ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేస్తాం. మీరు ఆలోచించండి. ఏదో అంటాం ఈసారి కానీ గెలవకపోతే డూ ఆర్ డే సిచ్యువేషన్ అంటే గెలవకపోతే చచ్చిపోతారు. నిజంగా డూ ఆర్ డే సిచ్యువేషన్ అంటారు అంతే. దీన్ని వీళ్ళు హాస్యాస్పదంగా వీళ్ళ టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడానికి ఈ రకంగా దిగజారిపోయారు. మరి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది తప్పు మందా?
లేకపోతే వాళ్ళదా? ఇక పల్లవి ప్రశాంత్ గారు బయటకు వచ్చిన తర్వాత పోలీసులతో కొంత ఇష్యూ అయితే జరిగింది. వాళ్ళు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళమంటే వీళ్ళు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళకుండా ఫ్రంట్ డోర్ నుంచి రావడం జరిగింది. దీనివల్ల ఏమైంది అంటే ఫ్యాన్స్ కాదు, ఓకే. అండ్ ఈ డై హార్డ్ ఫ్యాన్స్ ఏం చేశారు అంటే పల్లవి ప్రశాంత్ని ఎత్తేయడం జరిగింది. అండ్ బోల్డ్ అంత ట్రాఫిక్ జామ్, అండ్ కొంతమంది గ్లాసులు బద్దలు కొట్టారు, కార్లు బద్దలు కొట్టారు, అండ్ ఆఖరికి బస్సులు కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంటే ఇక్కడ పల్లవి ప్రశాంత్ గారి తప్పు కాదు. అంటే మన ఇండియన్ యువత ఎంత ఖాళీగా ఉన్నారో ఆలోచించండి. ఏం చేస్తున్నారో కూడా కనీసం వాళ్ళకి తెలియట్లే. వాళ్ళ ఏరియాలో ఉన్న ఒక సమస్య గురించి ఇది పోరాడతారా? లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ రకంగా పోరాడితే ఏ రకంగా ఇండియా డెవలప్ అవుతుంది? అది అవునా కాదా? కానీ వీళ్ళు అనవసరమైన వాటి కోసం మాత్రమే పోరాడతారు. ఇలాంటి యువత ఉన్నప్పుడు భారతదేశం ఎలా డెవలప్ అవుతుంది? ఇక్కడ పల్లవి ప్రశాంత్ గారి తప్పు కాదు, తనేమి అద్దాలు బద్దలు కొట్టమని చెప్పలేదు. ఇక్కడ తప్పంతా ఎవరిది? ఇలాంటి ఫ్యాన్స్ది. ఈరోజు ఆ ఫ్యాన్స్ వల్లే తను ఈ స్థాయికి ఎదగడం జరిగింది. అలాంటి ఫ్యాన్స్ వల్లే ఈరోజు తను జైల్లోకి వెళ్ళడం జరిగింది. అంటే ఆలోచించండి, సిచ్యువేషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియకపోయినప్పుడు మాత్రం మనం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని పోలీసులు చెప్పినప్పుడు తను ఎమోషన్తో ఆలోచించాడు. నా ప్రజల దగ్గరికి నేను వెళ్ళాలి, నన్ను గెలిపించారు కదా, వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి అని ఒక ఎమోషన్తో తను ఆలోచించాడు తప్ప లాజిక్ ప్రకారంగా నేను ఇప్పుడు వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అక్కడున్న సెక్యూరిటీ సరిపోతుందా లేదో అనే లాజిక్ తను అర్థం చేసుకోకపోవటం వల్ల వచ్చిన ప్రాబ్లమ్సే ఇవన్నీ కూడా. మనం ఏంటి ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ వీళ్ళందరినీ సపోర్ట్ చేయడం వల్ల ఒక న్యూట్రల్ ఆడియన్ ఎవరైతే సోషల్ మీడియాలోకి వచ్చి నేమ్ తీసుకోవాలనుకుంటున్నారో తను ఏం ఆలోచిస్తాడు? నార్మల్గా ఇలా వీడియోస్ చేస్తే 500, 1000, 2000 వ్యూస్ వస్తున్నాయి ప్రజలకు ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ చేస్తే. అదే మనం వీళ్ళలాగా చేస్తే, ఉప్పల్ బాలు వీళ్ళందరిలాగా చేస్తే లక్షల వ్యూస్ వస్తున్నాయి, ప్రమోషన్స్ వస్తున్నాయి, సెటిల్ అయిపోవచ్చు అనే ఒక ఉద్దేశం కలుగుతుందా లేదా? ఆ థాట్కి ఆయువు పోసింది ఎవరు? మనమే. ఫైనల్గా నా కంక్లూషన్ వచ్చేసి పల్లవి ప్రశాంత్ గారి జర్నీ మొత్తం చూసిన తర్వాత నేనైతే కొన్ని విషయాలు అయితే గమనించడం జరిగింది. నెంబర్ 1, ప్రజలు ఆదరిస్తే ఎలాంటి వాళ్ళనైనా ఆదరిస్తారా అనే ఒక విషయాన్ని నేను తెలుసుకోవడం జరిగింది. రెండోది, ప్రజలు ఎవరైతే ఎంచుకున్నారో తిన్ని గెలిపించాలి అనుకున్నారో డెఫినెట్గా ప్రజలు దాని మీద కట్టుబడి ఉన్నారు. అండ్ ప్రజలు అలాగే గెలిపించుకున్నారు కూడా. ప్రజలనే కాదు, ప్రశాంత్ గారు కూడా చాలా బాగా ఆడడం జరిగింది. అందుకనే ప్రజలకి ఆ రేంజ్లో సపోర్ట్ అయితే చేశారు. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటి, బిగ్ బాస్లో ఇంతవరకు ఎవరు కూడా నార్మల్ పర్సన్స్ గెలవలేదు. బట్ ఫస్ట్ టైం ఒక కామన్ మ్యాన్ గెలవడం జరిగింది. తను కూడా ఒక రకమైన సెలబ్రిటీయే, కాకపోతే నార్మల్ సెలబ్రిటీస్తో కానీ పోల్చుకుంటే తిను ఒక నార్మల్ స్టేటస్ ఉన్న సెలబ్రిటీ అనే చెప్పొచ్చు. అండ్ ప్రశాంత్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన విధ్వంసకర సన్నివేశాలు ఏవైతే చూస్తూ ఉంటే నాకైతే భయం వేయటం జరిగింది. లేడీస్ కార్స్ మీదకి కూడా వెళ్ళి కారు డోర్స్ లాగటం, గ్లాసెస్ బ్రేక్ చేయటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇదేంటి ఇంత ఫైటింగ్ స్పిరిట్ ఉన్న యూత్ ఎటువైపు వెళ్ళిపోతుంది? వీళ్ళు ఏ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారు, దేనికోసం ఫైట్ చేస్తున్నారు అనేది చూసుకుంటే ఏమీ లేదు, ఆకతాయితనం. ఫ్యూచర్లో మీ మీద కేసెస్ కానీ బుక్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నేను ఫైనల్గా చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే పల్లవి ప్రశాంత్ గారు చేసింది కొంచెం తప్పే. బ్యాక్ డోర్ నుంచి వెళ్ళమంటే ఫ్రంట్ డోర్ నుంచి వెళ్ళడం జరిగింది. అండ్ దాన్ని అయితే నేను డెఫినెట్గా ఖండిస్తున్నాను. కానీ పోలీసులు ఏదైతే డైరెక్ట్గా సెంట్రల్ జైల్లోకి తీసుకొని వెళ్ళేసారో అది మాత్రం నిజంగా నాకైతే చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే తను తెలియని వయసులో తెలియక తను అలా చేయడం జరిగింది. కానీ అంతగా ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం అయితే లేదు. ఎందుకంటే తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఏ తప్పు చేయకుండా జైల్లోకి వెళ్ళిస్తే మీకు నెక్స్ట్ ఇండియా మీద ఎటువంటి రెస్పెక్ట్ ఉంటుందో ఒకసారి ఊహించండి. మీరే జస్ట్ అనుకోండి, ఇంకేం అవసరం లేదు. అంతేగాని తను తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో వేస్తే తన మానసికంగా చాలా కుంగిపోతాడు. ఇక్కడ రాజకీయ నాయకులు అదే సిచ్యువేషన్లో ఉంటూ పెడతారా? ఒక సామాన్యుడు ఉన్నాడనే కదా పెట్టారు. సో ఇలాంటివి కొంచెం ఆలోచించి పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. బట్ హోప్ ఫర్ ఎ బెస్ట్. అండ్ తను బయటకు రావాలి, వచ్చి కొంచెం మంచి హ్యాపీ లైఫ్ని అయితే లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.